రాయదుర్గం టీడీపీ వశమైంది. కాలువ శ్రీనివాసులు గెలుపొందారు. మెట్టు గోవిందరెడ్డి వైసీపీ నుంచి ఓటమిని చవిచూశారు. అనంతపురం జిల్లాలో రాయదుర్గం రిజల్ట్స్. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు. గుంతకల్లు టీడీపీ వశమైంది. గుమ్మనూరి జయరాం విజయం సాధించారు. వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న తాడిపత్రిలో కూడా టీడీపీ గెలుపొందింది. జేసీ అస్మిత్ రెడ్డి గెలుపొందారు. సింగనమలలో బండారు శ్రావణి టీడీపీ తరపున ఆ సీటును కైవసం చేసుకున్నారు. వీరాంజనేయులు వైసీపీ నుండి ఓడిపోయారు. అనంతపురం అర్బన్ టీడీపీ వశమైంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపొందారు. అనంత వెంకట్రామరెడ్డి ఓడిపోయారు. కళ్యాణదుర్గం టీడీపీ వశమైంది. అమిలినేని సురేంద్రబాబు గెలుపొందారు. వైసీపీ నుండి తలారి రంగయ్య ఓటమిని చవిచూశారు. రాప్తాడు టీడీపీ వశమైంది. పరిటాల సునీత గెలుపొందారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. మడకసిర నుండి టీడీపీ అభ్యర్థి రవీంద్ర గెలుపొందారు. ఈర లక్కప్ప వైసీపీ నుండి ఓటమిని చూశారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలిచారు. నారాయణ దీపిక వైసీపీ నుండి ఓడిపోయారు. పెనుగొండలో టీడీపీ అభ్యర్థిని ఎస్ సవితమ్మ గెలుపొందారు. కేవి ఉషాశ్రీ చరణ్ వైసీపీ నుండి ఓటమి పాలయ్యారు. పుట్టపర్తి టీడీపీ వశమైంది. పల్లె సింధూరారెడ్డి గెలుపొందారు. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. ధర్మవరం బీజేపీ వశమైంది. సత్యకుమార్ గెలుపొందారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వైసీపీ నుండి ఓడిపోయారు. కదిరిలోనూ టీడీపీ విజయదుందుబి మోగించింది. కందికుంట వెంకట ప్రసాద్ గెలుపొందారు. వైసీపీ నుండి బిఎస్ అహ్మద్ ఓడిపోయారు. For more videos like this, subscribe Big TV channel.